జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. ప్రజెంట్ మనము అయోధ్య రామ మందిరం దగ్గర ఉన్నాము. శ్రీరాముడు లక్ష్మణుడు అవతారం తాలించిన ప్లేస్ ఇది, సరయూ నది. ఇది కనకభవన్లో సాక్షాత్తు శ్రీరాముని పాదాలు. జై శ్రీరామ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అయోధ్య రామ్ జన్మభూమి. 4000 బడ్జెట్లో అయోధ్యని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయోధ్యకి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్లేసెస్, హోటల్ స్టే, ఇవన్నీ ఈ వీడియో లాస్ట్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఆల్సో వన్ థింగ్, నేను అయోధ్యని ఎలా చూశానో మీకు కూడా సేమ్ అలాగే చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఏ మ్యూజిక్ కానీ ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ కానీ పెట్టలేదు. అయోధ్యని ఎలా షూట్ చేశానో అలానే పెడుతున్నా. నా ప్రయత్నం ఏంటంటే మీరు కూడా అయోధ్యని న్యాచురల్గా ఫీల్ అవ్వాలని. సో పదండి అయోధ్యని కలిసి చూద్దాం. శ్రీరాముని గురించి చెప్పాలంటే రాముడు యక్ష్వాక వంశోద్ధారుడు, రఘువంశ యోధుడు, ఏకపత్ని వ్రతుడు, ఇంకా చెప్పాలంటే మా రాముడు మర్యాద పురుషోత్తముడు. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. ప్రజెంట్ మనము అయోధ్య రామ మందిరం దగ్గర ఉన్నాము. మనలి టూర్ కంప్లీట్ అయింది, మేము అయోధ్యకి ఎంటర్ అయ్యాము. సో యాక్చువల్గా రామ మందిరం ఓపెన్ అయిన కాడ నుంచి నేను ఎప్పుడు వస్తానో చాలా వెయిట్ చేశాను. సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. సో అసలు ఎలా ఉందంటే ఎగ్జైట్మెంట్ చాలా చెప్పలేకపోతున్నా అసలు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హనుమాన్ గరికి వెళ్తున్నాము. ఒక సీక్వెన్స్లో వెళ్ళాలన్నమాట రామ మందిరంకి. ఫస్ట్ హనుమాన్ గరి, ఎందుకంటే ఈ అయోధ్యకు మొత్తం క్షేత్రపాలకుడు హనుమంతుడు. సో అందుకే హనుమాన్ గరిని ఫస్ట్ దర్శించుకొని తర్వాత మేము వేరే టెంపుల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హనుమాన్ గరి దగ్గరకు వచ్చేసాం. సో ఒకసారి మీరు చూడొచ్చు. ఇదే హనుమాన్ గరి, మీరు చూడొచ్చు. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడే హనుమంతుడు నివసించేవాడు ఈ అయోధ్య క్షేత్ర పాలకుడిగా. ఈ టెంపుల్ 10th సెంచరీలో కట్టారు. ఎన్నో అటాక్స్ నుంచి ఈ టెంపుల్ సేవ్ అయింది. ఇక్కడ వారి నమ్మకం ఏంటంటే ఆ హనుమంతుడే కోతి రూపంలో వచ్చి సేవ్ చేస్తాడని. చాలా నైపుణ్యం చెందిన ప్లేస్ ఇది. ఇక్కడ భక్తులు స్వీట్స్ అండ్ ఫ్లవర్స్ స్వామికి సమర్పిస్తారు ప్రసాదంగా. మీరు చూసుకోవచ్చు, హనుమంతుడు బాలరూపంలో ఉన్న అంజనీదేవి వడిలో పడుకున్న విగ్రహంగా ఉంటాడు ఈ గుడిలో. మీరు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఈ టెంపుల్నే దర్శించుకోండి. హనుమంతుడు దర్శనం అయ్యాక టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఒక సీక్వెన్స్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే హనుమంతుని దర్శనం చేసుకున్నాము. ఫుల్ పబ్లిక్ ఉంది చాలా, మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. సో ఇప్పుడు మేము దశరథ్ మహల్ టెంపుల్కి వెళ్తున్నాము. దశరథుని మహల్ ఇది. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా ఆన్ ది వే. ఇదంతా దశరథ్ మహల్. ఇది రఘువంశం దశరథ్ ఉంది, ఆయన మహల్ ఇదంతా. సో మీరు చూసుకోవచ్చు, అంటే ఆయన ప్యాలెస్ లాంటిది ఇది. పూర్వం ఇక్కడనే నివసించేవాడు. దశరథ్ మహల్లోనే లోపలికి వస్తే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. శ్రీరామ విగ్రహాలు ఉన్నాయి, అందరు దర్శించుకుంటున్నారు. ఇదంతా దశరథ్ మహల్ యొక్క టెంపుల్ ఇది. మొత్తం అయోధ్య నగరాన్ని ఈ మహల్ నుంచే రాజా దశరథుడు వాళ్ళ తండ్రి గారు పాలించేవారంట. ఇక్కడ స్థల పురాణం చెప్తుంది, అయోధ్య రామయ్య జన్మించిన ప్లేస్ కూడా ఇదే అంట. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ ప్లేస్కి వస్తాం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ. అలా దశరథ్ మహల్ చూశాక డైరెక్ట్ కనక్ భవన్కి వెళ్ళిపోండి. చూడ్డానికి ఒక కింగ్డమ్ లెక్క ఉంటుంది ఆ భవనము. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇదే కనక్ భవన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు మీరు. సాక్షాత్తు శ్రీరాముడి మాతా సీత నివసించిన ప్లేస్ ఇది. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత నివసించారు ఈ ప్లేసు, కనక్ భవన్. సో మొఘల్ రూలింగ్ టైంలో వాళ్ళు దీన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ తర్వాత లేటర్ విక్రమాదిత్య రూలింగ్ టైంలో దీన్ని రీబిల్డ్ చేశాడు. సో ఎగ్జాక్ట్ ఇదే ప్యాలెస్ కాదు, బట్ ఇక్కడే నివసించారు. కనక్ భవన్ లోపల, గుడి లోపల అన్నమాట. మీరు చూసుకోవచ్చు.
శ్రీరాముడి, మాతా సీత, లక్ష్మణుడి విగ్రహాలు. సో కనక్ భవన్ పక్కనే మాతా సీత తిరిగిన ప్రదేశం ఇదే ప్లేస్. సో ఇక్కడికి అందరు విజిటర్స్ అందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ పోయి దగ్గర పోయి వింటే అంట మొత్తం గజ్జల సౌండ్ వినిపిస్తుందంట. సో నేను ట్రై చేసిన, నాకు వినిపించింది. అసలు ఒక వింత అనిపించింది దగ్గరకు పోయి వింటే గజ్జల సౌండ్ రావడం. సో ఒకసారి మీరు వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి ఇక్కడ. ఇది కనక భవన్లో సాక్షాత్తు శ్రీరాముని పాదాలు. సో అందరు దర్శించుకుంటున్నారు. సో అయోధ్య నుంచి ఇది ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అయోధ్యకి. ఇది ఎంట్రన్స్, రామ్ మందిర్కి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి లారీలో చాలా పబ్లిక్ ఉంది మొత్తం ఇక్కడ. సో ఫైనల్గా కనక్ భవన్, దశరథ్ మహల్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎప్పటి నుంచో కోరుకుంటుంది శ్రీరాముని మందిరానికి వెళ్తున్నాము. సో చూసుకోవచ్చు ఇక్కడనే సెక్యూరిటీ అంతా ఆపేస్తుంది. ఇక్కడనే ఫోన్స్ అన్ని సబ్మిట్ చేసేయాలి. సో ఇక్కడ నుంచి అలా ఉండదు మాకు. గుడి లోపలికి వచ్చాక చెప్పల్ స్టాండ్స్ ఇక్కడే ఉంటాయి. మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మీ ఫుట్వేర్ని. రైట్కి టిల్ట్ అయితే ఈ ప్లేస్లో మొబైల్ కౌంటర్స్ ఉంటాయి ఫ్రీగా. ఇక్కడ పెట్టండి మీ గ్యాడ్జెట్స్ని. సో అలా అయిపోయినాక రాముని దర్శనానికి స్టార్ట్ అవ్వండి. గుడి లోపల ఫోన్స్ అలా ఉండవు కాబట్టి మీకు చూపించాలని ఈ పైనుంచి తీసిన వ్యూ పెడుతున్నా చూడండి. ఫైనల్గా రామ మందిరం దర్శనం అయిపోయింది. సీరియస్లీ మ్యాన్, ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. 500 years తర్వాత ఆ పోరాటం చేసిన తర్వాత రామ మందిరం దక్కడం అనేది ఇట్స్ నాట్ ఈజీ కదా. సో ఇట్స్ అ బిగ్ థింగ్. సో మేమందరం దర్శనం చేసుకునేటప్పుడు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి బయట కూర్చొని, ఓల్డ్ ఏజ్ పీపుల్, సాధువులు మాత్రం, గురువులు వీళ్ళందరూ చాలా బయట కూర్చొని ఏడుస్తున్నారు అనమాట. సో ఇంత నైపుణ్యం చెందింది కాబట్టి మనకు ఈ రామ మందిరం అనేది చాలా గొప్పదనమాట. సో అలా కనక్ భవన్ని చూసే వరకు ఈవినింగ్ అయిపోతుంది. ఇమీడియట్గా సరయూ ఘాట్కి వెళ్ళిపోండి. అక్కడ 6 to 6:30 మధ్యలో సరయూ హారతి ఉంటుంది. ఆ హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఒక 2 kilometers ఉంటుంది. ఆన్ ది వేలో రామ్ ఘాట్, లక్ష్మణ్ ఘాట్ ప్లేసెస్ వస్తాయి, విజిట్ చేయండి. ఇదే రామ్ ఘాట్. ఈ వ్యూ చాలా బాగుంటుంది సన్సెట్ టైంలో. అండ్ ఆల్సో పక్కనే ఒక నడుస్తూ వెళ్ళిపోతే ఒక 100 metersలో లక్ష్మణ్ ఘాట్ వస్తుంది అనమాట. ఈ ప్లేసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ మాత్రమే విజిట్ చేయండి సన్సెట్ టైంలో. అండ్ ఆల్సో ఇది లక్ష్మణ్ ఘాట్ అనమాట. ఏరియల్ వ్యూస్ చాలా బాగుంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం, సరయూ ఘాట్. ఇదంతా సరయూ నది అనమాట. అట్ ప్రజెంట్ మనము సరయూ నది దగ్గర ఉన్నాము. శ్రీరాముడు, లక్ష్మణుడు అవతారం చాలించిన ప్లేస్ ఇది సరయూ నది. సో మీరు చూసుకోవచ్చు ఇదంతా అయోధ్యలో ఉండే సరయూ నది. ఇది బ్రిడ్జ్ ఇది. సో ఇప్పుడు మేము బోటింగ్ చేయబోతున్నాము. సో బోటింగ్లో రామ్ ఘాట్, లక్ష్మణ్ ఘాట్ దగ్గర తీసుకొస్తారు. అంటే ఏంటంటే రాముడు, లక్ష్మణుడు ఎక్కడైతే అవతారం చాలించారో అక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తారు. సో ఒకసారి మీకు కూడా చూపిస్తారు, చూడండి. సో ఇదంతా లక్ష్మణ్ ఘాట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మేము అరౌండ్ బోట్లో ఇప్పుడు ఒక 1 minute జర్నీ చేసిన తర్వాత లక్ష్మణ్ ఘాట్ వచ్చింది. సో ఇదంతా లక్ష్మణ్ ఘాట్ అనమాట. లక్ష్మణుడు ఎక్కడైతే అవతారం చాలించాడో ఇదే ఆ ప్లేస్. సరయూ నది ఒడ్డున స్పిరిచువల్కి సంబంధించింది దీపోత్సవం చేయొచ్చు. ఆ దీపంతో అక్కడున్న శివలింగానికి హారతిచ్చి మనస్ఫూర్తిగా శివుణ్ణి ధ్యానించి అక్కడున్న సరయూ నదిలో వదలాలి. మళ్ళీ తీసుకొని వచ్చి శివలింగం దగ్గర పెట్టి మీలో ఉన్న కోరికలు మొక్కుకోవాలి. సో మీరు ఎప్పుడు వచ్చినా కానీ దీపోత్సవం శివలింగానికి చేయండి. చాలా బాగా అనిపించింది. ఒక సాక్రెడ్ ఫీలింగ్ అనిపించింది నాకు. ఇక్కడ సరయూ హారతి కోసం సిద్ధం చేస్తున్నారు. డైలీ 6:30కి హారతి ఉంటుంది. ఒక 1 hour నుండి ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా అయోధ్యకి ఎప్పుడు వచ్చినా సరయూ హారతి మాత్రం మిస్ అవ్వకండి. ఒక డివోషనల్ వైబ్ అనిపించింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ సరయూ హారతి.
అలా హారతి కంప్లీట్ చేసుకున్నాక పక్కనే ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటాయి. నిజంగా అయోధ్యలో నైట్ టైమ్స్లో లైటింగ్స్తో మొత్తం వెగిలిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడంతా. అలా టెంపుల్స్ని విజిట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి స్టార్ట్ అయిపోండి. అయోధ్య స్ట్రీట్స్ని నైట్ టైం ఎక్స్ప్లోర్ చేయండి, చాలా చాలా బాగుంటాయి ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో. మీరు చూసుకోవచ్చు ఇక్కడంతా. సో అలా మీ డే 1ని ఎండ్ చేసేయండి. होने के बाद घर को जाओ, ऐसे घूमना नको. డే 2 ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినేసి లోకల్లో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయండి. అయోధ్యలో ఫుడ్కి ప్రాబ్లమే లేదండి, డైలీ అన్నదానం చేస్తారు. 2 to 3 ప్లేసెస్లో డైలీ ఉంటుంది. నేను ఇప్పుడు అవి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి హనుమాన్ గరి టెంపుల్ ఆన్ ది వేలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అయోధ్యలో శబరి రసోయి అనేది ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ డైలీ మీకు ఫ్రీ అన్నప్రసాదం ఉంటుంది. అరౌండ్ 12:30 నుంచి 3 o'clock వరకు డైలీ ఫ్రీ అన్నప్రసాదం. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ అన్నప్రసాదం చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది అమర రామ్ మందిర్, ఇక్కడ ఫ్రీ భోజనం కూడా పెడతారు. రామ్గరి నుంచి ఒక 200 meters నడిస్తే అమర రామ్ మందిర్ ఉంటుంది. ఇక్కడ పక్కా దర్శనం చేసుకోండి, ఫుడ్ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడనే చూసుకున్నట్టయితే మళ్ళీ లడ్డు ప్రసాదం ఇస్తారు. బేసిక్గా ఇది ఒరిజినల్ ప్రసాద్ కాదు, ఒరిజినల్ ప్రసాద్ ఏంటంటే రాముని గుడి దగ్గరనే ఇస్తారు. బట్ లడ్డూలు కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇది రఘుపతి రాఘవ్ లడ్డు ప్రసాద్, అమర రామ్ మందిర్ దగ్గర దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు అమర రామ్ మందిర్ దగ్గర అన్నప్రసాద్ జరుగుతుంది. ఈ ప్లేసు దశరథ మహారాజు పుత్రుని ప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఇదే ప్లేస్, అది మీరు చూసుకోవచ్చు. ఈ ప్లేస్లోనే దశరథ మహారాజు యాగం చేసిన ప్లేసు గుడి కన్స్ట్రక్ట్ చేశారు. లోపల విగ్రహాలు సీతారాములు లక్ష్మణ్ విగ్రహాలు ఉన్నాయి. అలా టెంపుల్స్ని విజిట్ చేశాక అయోధ్యలో షాపింగ్ చేయండి, చాలా ఉంటాయి. స్పెషల్లీ నాకు నచ్చిందంటే బుక్ స్టోర్స్, పురాణాలకు సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు కావాలంటే తీసుకోవచ్చు, కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు రుద్రాక్షలు కావాలనుకుంటే వాళ్ళు మీ ముందే తీసిస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తీసుకోండి, డెఫినెట్గా చాలా బాగున్నాయి. సో అలా మీ షాపింగ్ కంప్లీట్ అయ్యాక మీ అయోధ్య 2 days ట్రిప్ని ఎండ్ చేయండి. ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాం. సో ఇప్పుడు ఫైనల్గా అయోధ్య బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అయోధ్యకి ఎలా వెళ్ళాలి, మీరు ఐదర్ ట్రైన్ ఆర్ ఫ్లైట్ జర్నీ తీసుకోవచ్చు. ఫ్లైట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, నేను బడ్జెట్ ట్రావెలింగ్ గురించి చెప్తున్నా కాబట్టి ట్రైన్ ప్రిఫర్ చేయండి. మన తెలుగు స్టేట్స్ నుంచి అయోధ్య ధామ్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, ఐఆర్సిటీసీలో బుక్ చేసుకోండి. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 750 పడుతుంది. అలానే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకోండి, సేమ్ 750. సో టోటల్ 1500లో మీ జర్నీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అలా ఒక 30 hours జర్నీ తర్వాత అయోధ్య ధామ్ స్టేషన్లో దిగుతారు. స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది గుడి. ఇప్పుడు అయోధ్యలో హోటల్ స్టే గురించి మాట్లాడుకుందాం. రూమ్ వచ్చేసి 1500 ఉంటుంది పర్ డే. ధర్మశాలలు కూడా ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. మీ ఇష్టం, ఏదైనా ప్రిఫర్ చేయండి. ఒక ట్రిప్ చెప్తా, మీరు 2 days తీసుకోకండి, 1 day తీసుకోండి. సెకండ్ డే రోజు చెక్అవుట్ టైంలో లగేజ్ ప్యాక్ చేసుకొని కింద రిసెప్షన్లో పెట్టండి. ఈవినింగ్ ట్రైన్కి వెళ్తారు కాబట్టి అప్పుడు లగేజ్ తీసుకోండి, మీకు 1 day రెంట్ సేవ్ అవుతుంది. సో మేము అలానే చేశాము. ఇప్పుడు అయోధ్యలో చూడవలసిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియోలో సీక్వెన్స్గా ఎలా వెళ్ళాలి అని క్లారిటీగా చెప్పాను, అయినా ఫాస్ట్గా చెప్తాను, ఒకసారి వినండి. డే 1 ఎర్లీ మార్నింగ్ హనుమాన్ గరి టెంపుల్కి వెళ్ళండి. అక్కడ బాలరూపంలో ఉన్న హనుమంతుని దర్శనం చేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి దశరథ్ మహల్కి వెళ్ళండి. అది రాముని తండ్రి దశరథుని మహల్, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కనక్ భవన్కి వెళ్ళండి, ఒక పెద్ద కోట లెక్క ఉంటుంది. రాముడి సీత ఇక్కడే నివసించారు. ఈ ప్లేస్ని డెఫినెట్గా విజిట్ చేయండి. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక ప్లేస్ని విజిట్ చేయండి, గుడి రూపంలో కట్టారు. కుమారుని కోసం పుత్రకామేష్టి యాగం చేసింది ఇక్కడే. అలా ఈ ప్లేస్ కంప్లీట్ అయ్యాక మీరు రాముని దర్శనం కోసం స్టార్ట్ అవ్వండి. ఒక 1 hour దర్శనానికి టైం పడుతుంది. సో అలా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ సరయు ఘాట్కి వెళ్ళండి. సరయు నది ఒడ్డున హారతి ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఆన్ ది వేలో రామ్ ఘాట్, లక్ష్మణ్ ఘాట్ ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ విజిట్ చేసేయండి. సో అలా సరయు నదికి చేరుకున్నాక అక్కడ బోటింగ్ చేయండి, ఒక 100 rupees ఉంటుంది. ఈవినింగ్ టైంలో బోట్ రైడ్ చాలా చాలా బాగుంటుంది. ఆ బోట్ రైడ్ కంప్లీట్ అయ్యాక అరౌండ్ ఒక 6:30కి సరయు హారతి
స్టార్ట్ అవుతుంది. నిజంగా ఒక డివోషనల్ వైబ్ ఉంటుంది. డైలీ సరయు నదికి హారతిస్తారు, అస్సలు మిస్ అవ్వద్దు. సరయు హారతి చాలా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఆన్ ది స్క్రీన్లో చూసుకోవచ్చు. సరయు హారతి కంప్లీట్ అయ్యాక మీరు రూమ్కి వెళ్ళిపోండి, మీ డే 1 కంప్లీటెడ్. సో ఇప్పుడు డే 2 వచ్చేసి లోకల్లో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయండి. ఆల్మోస్ట్ డే 1లోనే మేజర్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో డే 2లో ఏముండవు, ఓన్లీ లోకల్ ప్లేసెస్లో టెంపుల్స్ ఉంటాయి, అవి విజిట్ చేయండి. అలా మీ 2 days ప్లాన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా బడ్జెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ట్రైన్ జర్నీ వచ్చేసి టికెట్ కాస్ట్ 750 రూపీస్, రిటర్న్ టికెట్ 750. సో టోటల్ 1500లో మీ ట్రైన్ జర్నీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, హోటల్ స్టే గురించి మాట్లాడుకుందాం. హోటల్ స్టే కాస్ట్ వచ్చేసి 1500లో మీకు అయోధ్య డే 1 వచ్చేస్తుంది. డే 2 ఆల్రెడీ ట్రిక్ చెప్పాను మీకు. సో 2 days బడ్జెట్ ప్లాన్ గురించి వచ్చేస్తే ఫుడ్ 500 రూపీస్ పడుతుంది. అండ్ 200 ఆటో ఛార్జెస్, 300 ఎక్స్ట్రా ఛార్జెస్ పడిపోతాయి. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి ట్రైన్ జర్నీ 1500, హోటల్ స్టే 1500, ఫుడ్ ఒక 500 పడుతుంది, అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ 500. సో టోటల్ 4000లో మీ బడ్జెట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అయోధ్య ట్రిప్. సో అంతేగా, ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే మీ సపోర్ట్గా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీ